హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినపప్పు పచ్చెనగపప్పుతో బూరెలు అండి. మనం ఎన్ని రకాల పిండిలతో చేసుకున్న మినపప్పుతో స్పెషల్ కదండి బూరెలు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐటెం అండి ఇది. ఇప్పుడు ఈ బూరెలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పుని ఇలా నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, రైస్ని కూడా ఇలా నానబెట్టుకోవాలండి. మూడింటిని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మూడింటిని నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు నీట్గా కడిగిన పప్పును ఇలా కుక్కర్లో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని పప్పును ఉడికించుకోవాలండి. ఇప్పుడు మినపప్పుని రైస్ని మిక్సీ పట్టుకోవాలి. 3 వంతుల మినపప్పుకి 1 వంతు రైస్ అండి. ఎలా అంటే 3 కప్పుల మినపప్పుకి 1 కప్పు మాత్రమే రైస్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 1 గుప్పుడు బియ్యం వేసుకొని ఇలా పిండిని మొత్తం మెత్తగా పట్టుకోవాలండి. పప్పు ఉడికిందేమో చూద్దాం. పప్పు ఉడికాక కొంచెం బెల్లం, దంచిన యాలకులు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. 1-2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం చల్లారాక ఇలా ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఈ పిండిలోకి కొంచెం సాల్టు, కొంచెమే వంట సోడా అండి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇలా పూర్ణాలాగా వేసుకోవటమేనండి. సిమ్లో కాకుండా హైలో కాకుండా ఇట్లా వేయించుకోవాలండి. మంటని మీడియం సైజులో పెట్టుకొని మాడిపోకుండా అటు ఇటు ఇలా తిప్పుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బూరెలు రెడీ అండి. మినపప్పు శనగపప్పు బూరెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.